ప్రభుత్వ వైఫల్యం, అధికారుల సమన్వయం నెరపి రైతులకు శాపంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లనే వేలాది క్వింటళ్ల వరిధాన్యం వర్షం పాలయ్యే పరిస్థితి దాపురించిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు. వర్షం దాటికి నష్టపోయిన వరిధాన్యాన్ని చోటాకూర్ మండలం శివంపేట వద్ద 161 హైవేపై ఆరబోసి సంచుల్లో నింపి ఉంచిన వడ్లను క్రాంతి కిరణ్ పరిశీలించారు. వర్షానికి తడిసి వడ్లు మొలకలెత్తుతున్న ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని సెటైర్లు వేశారు. అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్, అందోల్, చోటాకూర్, వట్పల్లి, టేక్మాల్ అలాగే అల్లదూర్ మండలాల్లో కొన్ని వేల ఎకరాల్లో పండిన వరి పంటను సకాలంలో ప్రభుత్వం కొనకపోవడం వల్లనే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. సీజన్లో ఎంత ఉత్పత్తి అవుతుంది, దాన్ని ఎలా కొనుగోలు చేయాలనే దానికి అనుగుణంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను, గన్ని బ్యాగులను రెడీగా ఉంచుకొని యంత్రాంగాన్ని సమయత్తం చేయకపోవడం, వారికి ఎప్పటికప్పుడు సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన ఆరోపించారు. పంట పెట్టినప్పటి నుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు రైతులకు తమ ధాన్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ కాపాడుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతులు పండించిన పంట నాశనం చేయడానికే సీతకన్నుతో వ్యవహరిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడానికి రైతులకు మాయమాటలు చెప్పిన మంత్రి రాజనరసింహ ధాన్యం కొనుగోళ్లలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వర్షాలు ముంచుకొస్తున్నాయి, వర్షం పడితే కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిసి పాడయ్యే అవకాశం ఉందని రైతులు మొరపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే అన్నదాతకు ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తడిసిన సంచుల్లోంచి 10 కిలోలను తరుగు పేరుతో తీసేసి కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని, రంగుమారి మొలకలెత్తిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 2-3 రోజుల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన నియోజకవర్గంలో ఇంకా సేకరించాల్సి ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, చోటాకూర్ పుల్కల్ మండల అధ్యక్షులు శివకుమార్, విజయ్ కుమార్, దర్శన్ రెడ్డి, రాములు, మల్లేశం, శ్రీనివాస్, అశోక్తో పాటు శివంపేట, వెండికోల, చక్రియాల్, సుల్తాన్పూర్ చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఆపేయమన్నారు కాంట అని చెప్పి నిన్న నుంచి కాంటనే ఆపేసాడు. పైకి వెళ్ళి ఆర్డర్స్ వచ్చినా మాకు తీసుకోకపోయినారని తీసుకెళ్ళలేదు. అవి నార్మల్గా ఉంటే తరుగు తీసేస్తున్నాడు, ఉంటే వాడు ఇంకే 10 కిలో తీసేస్తాడు, తరుగు తీసేస్తున్నాడు. పెద్ద మనిషి ఎంతవరకు ఉంటాయి? 25% పోయిటాయా? 20% పోతాయి. 20% మొత్తం మొలపు వచ్చింది మొత్తం కింద. వాళ్ళు గవర్నమెంట్ మేము వద్దంటున్నారు. ఈ శివంపేట దగ్గర ఉన్నాము. రైతులు ఉన్నారు, స్పీకర్ ఆన్ చేసిన ఇక్కడ మొత్తము తడిచిపోయినాయి బ్యాగులన్నీ. అసలు ఎవరు ఫోన్ చేస్తావు లేపుతులంట అధికారులు. లేదు మలేషియా అని రైతు నా దగ్గర ఉన్నాడు. దాదాపు 1 మంత్ అయిందంటే పెట్టుకొని, అంటే మొన్న 3 రోజుల కింద జోకిరంట. వర్షం పడ్డది, కానీ వర్షం పడ్డ తర్వాత తీసుకోమంటే ఇంకెవరు తీసుకోపోతారు. మొలకలు వస్తున్నాయి సార్.
కాంట్రాక్టర్ దగ్గర నుంచి లారీలు పంపమని చెప్పాను సార్ నేను మార్నింగ్. మన దగ్గర ఇక్కడ ఏంటంటే కోర్పోల్ ఒకటి, శివంపేట ఒకటి, బజ్జంగూడెం దగ్గర కొన్ని వెండుకోలు కూడా అక్కడ గొంగళూరులో అన్ని ఊర్లలో ఇదే సమస్య ఉంది సార్. కొన్ని ఊర్లలో ప్రతి విలేజ్ లో కూడా 25% అట్లాగే ఉన్నాయి. ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ వర్షం పడితే మొత్తం నాశనం అయిపోతాయి పట్టాన్ని సార్. ఎందుకంటే కాదు, కనీసం మీ అఫీషియల్స్ భయం అని ఉండాలి కదా. హైవే పక్కన ఉన్నాయని కూడా ఫస్ట్ క్లియర్ చేస్తారు కదా అధికారులు భయంతోనేనా. హైవే ఉన్నాయని కూడా పట్టించుకోవాలంటే ఇంకా మరి ఇంటీరియర్ లో ఉన్నదని ఎట్లా క్లియర్ చేస్తారు సార్ మన వాళ్ళు? సార్ చూడండి మరి, లేకపోతే ఇంకా చూడండి సార్, వీళ్ళ ఫెస్టివల్ ఇప్పుడు వర్షాకాలం వచ్చి పీక మీదకి వస్తుంటే చూడండి. ఇంకోటి అట్లాగే వీళ్ళు తనకేమో 42 చెప్తున్నారు సంచికి, మళ్ళీ వర్షం పడదని చెప్పి ఇంకో 10 కిలోలు తీసేస్తున్నారంట. 10 తీసేస్తామని చెప్తున్నారంట రైతులు. చూడండి లేదు చూడండి, దృష్టిలో పెట్టుకోండి. అంటే మొత్తానికి ఏంటంటే ఇప్పుడు అంటే సంచికి లెక్క 32 కిలోలు చెప్తున్నట్టు లెక్క. అంటే సగం ఒకటి చూడండి సార్, తడిసినాక పెట్టినంట సార్. తడిసింది మీ గవర్నమెంట్ లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు తడిసింది కూడా తీసుకున్నాం. తడిసింది, నల్లగా అయింది, మొలకలు వచ్చినాయి, అన్ని రకాల దాన్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు కూడా అట్లా తీసుకోండి సార్, చెప్పండి మీరు కూడా. ఇప్పుడు రెడీ దాదాపు 4-5 వేల బస్తాలు ఉన్నాయి ఇక్కడ హైవే మీద ఉన్నాయి. ఇంకా లోపల ఇంకా కోర్పోలు ఇంకో 20 వేల లారీల ధాన్యం కోర్పోలు ఉన్నారు. లేదు సార్, నేను మాట్లాడి 80 లారీలు ఉంది సార్ కోర్పోలో. నేను ఇద్దరు వచ్చినప్పుడు మాట్లాడినా మా వాళ్ళతో. ఇంకా 20 ఉంది చేసిండ్రు, కానీ ధర్నా చేసిన తర్వాత చేసిండ్రు. కానీ ఏంటంటే ఇంకో 80 లారీలు ఉన్నాయి. ఒకసారి మీరు దయచేసి మీరు విజిట్ చేస్తే ఆఫీసర్స్ అందరూ ఇదవుతాం సార్. ఓకే అండి, ఓకే. చూడండి మరి మీ ఇష్టం. మేము ధర్నా చేస్తాం, ఎందుకంటే బాబు నేషనల్ హైవే దిగ్బంధం చేసామనుకోండి జనాలకు కూడా ఇబ్బంది అవుతుంది. చూడండి అది కొంచెం. ఓకే ఓకే. ఈరోజు చౌటపూర్ మండలంలో వరి ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. మన రాత్రి పడ్డ వర్షానికి మొత్తం వరి తడిసిపోయింది. సంచులలో పోసిపెట్టిన ధాన్యం కూడా మొలకలు వచ్చే పరిస్థితి వచ్చింది. అన్ని కేంద్రాల్లో ఎక్కడెక్కడైతే సేకరించే కేంద్రాలు అయితే ఉన్నారో ప్రతి కేంద్రాల్లో కూడా వరి తడిసిపోవడం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం సేకరించడంలో ఆలస్యం చేయడం వల్ల వరిని తీసుకుపోయేటప్పుడు సంచులు లేవు, సంచులున్న దగ్గర దారాలు లేవు, దారాలున్న దగ్గరనేమో కూలీలు లేవు. ఒక కోఆర్డినేషన్ లేకుండా ఈ ధాన్యం సేకరణ అనేది జరుగుతుంది. దానివల్ల ఈ సమస్య తలెత్తింది. ప్రభుత్వంలో ఉన్న అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం రైతుకు శాపంగా మారింది. వర్షాలు వస్తాయి, వర్షం పడే అవకాశం ఉన్నది, ధాన్యాన్ని మొత్తాన్ని సేకరించండి, తొందరగా తీసుకెళ్ళండి అని చెప్పి 15 రోజుల నుంచి రైతులు లబోదిబ్బొత్తుకుంటున్నారు. అనేక సార్లు మేము కూడా ప్రభుత్వాన్ని కోరినాం. కోర్పుల్లో రాస్తారోకో చేసారు మా పార్టీ ఆధ్వర్యంలో. హైవేను దిగ్బంధం చేసిన కార్యక్రమం అనేక గ్రామాల్లో కూడా ప్రభుత్వ అధికారుల ముందు గోడెల్లో వస్తున్నారు. వర్ష సూచన వచ్చే అవకాశాలు ఉన్నాయి, ధాన్యం మొత్తం సేకరించండి అని చెప్పి రైతులు చాలా వారం 10 రోజులుగా కోరుతున్నారు. లబోదిబ్బోమంటూ ఏడుకుంటున్నారు అధికారులు. చాలా ప్లేసెస్ దండాలు కూడా చేసింది మా పార్టీ రైతులు. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకో దాఖలేదు. ఎవరికి మాకేదో ఈ ధాన్యం సేకరణ మా పని కాదన్నట్టు, మెల్లగా చేసుకోవచ్చులే అన్నట్టు ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటూ వచ్చింది. నేను మొన్న వారం రోజుల కింద కూడా నేను ఒక పట్టుపల్లి కేంద్ర సందర్శించడం చెప్పిన. ఇప్పటి వరకు సంచులు ఎన్ని లక్షలు, 22 లక్షల సంచులు అవసరం ఉంటే నీకు 13 లక్షల సంచులు మాత్రమే మనకు వచ్చాయి సమాచారం. అంటే నీకు బట్టి 60% ధాన్యాన్ని కొనుగోటప్పటికి కూడా నీకు సంచులే సరిగా రాని పరిస్థితులు ఉంటే ఇక మీ ధాన్యాన్ని ఏముంటారు? ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం ముంచుకొస్తుంది. ఇంకా ఎప్పుడు ఈ రాత్రి వర్షం పడ్డది అనుకో, ఇప్పుడు ఉన్న వరి ధాన్యం మొత్తం కూడా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం రోడ్లు కొట్టుకోపోతుంది, మొత్తం మొక్కలు వస్తుంది, ఏంటి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంది. అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇంతకు ఆర్టీఓ మాట్లాడినా ఇప్పటి వరకు మిగిలిపోయిన ధాన్యాన్ని వెంటనే 2 రోజుల లోపల ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి, ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే మేము కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం,
మా రైతులందరికీ కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది సైమితం, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కనుక ఈ 2 రోజుల లోపలే ధాన్యం సేకరణ జరగకపోతే పెద్ద ఎత్తున నిరసన చేయడానికి మా పార్టీ కార్యకర్తలు సన్నద్ధమవుతుందని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అట్లాగే తడిసిన ధాన్యం పేరు మీద తడిసిందని చెప్పి ఒక్కొక్క సంచి మీద 10 కిలోల తరుగును తీసే ప్రయత్నం చేస్తున్నట. అది కూడా తీయొద్దు. తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని, మొత్తం ఏదైతే తెల్లగా మారిపోయిన రంగు మారిపోయిన ధాన్యాన్ని, అన్ని రకాల ధాన్యాలని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఏదైతే మిల్లుల్లో జరుగుతున్న అన్యాయం కావచ్చు, ఇంకో దగ్గర జరుగుతున్న రైతులకు జరుగుతున్న మోసం కావచ్చు, ముఖం దగ్గర జరుగుతున్న మోసం కావచ్చు, వాటన్నింటినీ కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి తడిసిన ధాన్యానికి కూడా సేమ్ రేటు ఇచ్చి అదే రకంగా పరిగణించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.